ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రామాయణం ఒక మనిషి ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మహాభారతం ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. తల్లిదండ్రులు మనం ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారు. కానీ ఎలా తినాలి, ఆకలేసినప్పుడు ఏం తినాలి అనేది మాత్రం మా అమ్మ చేతి వంటే నేర్పిస్తుంది. ఎందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము నేర్పించబోయే ఆ వంటకం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చూపించడానికి మా ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు సిద్ధంగా ఉన్నారు. పిలిచేద్దాం. హాయ్ శ్రీదేవి గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? బాగుందండి. సూపర్. ఈరోజు మా అందరికి ఏం చేస్తున్నారు? ఈ సారీ చాలా బాగుంది. ఎందుకు అలా రహస్యంగా చెప్తున్నారు? ఎందుకంటే ఈ రోజు మాకు ఏం చేపిస్తారు అన్న వాడు వెళ్ళిపోయింది కదా ముందుకి, అందుకోసం. అందుకని చెవిలో చెప్తారా? సో ఎలా అయినా మీరు నేను మ్యాచింగ్ లో ఉన్నాం. పింక్ ఆరెంజ్. ఎస్, అందరికి నచ్చేలాగా ఒక మంచి వంట చేసేద్దాం. సో ఏంటి వంట ఇవాళ? ఈ రోజు జొన్న రవ్వ తోటి చికెన్ సాంబార్. జొన్న రవ్వతో చికెన్ సాంబార్. ఓ, మీకు మామూలుగా బిసిబెల్లి బాత్, సాంబార్ రైస్, పప్పుతో సాంబార్ పెడతాం మామూలుగా, అది తెలుసు కదా. సేమ్ అందులో రైస్ వాడతారు, ఇక్కడ నేను జొన్న రవ్వ వాడతాను. బిసిబెల్లి బాత్ విషయం చెప్తాను. అందులో రైస్ లో చేస్తాం కదా, ఈసారి జొన్న రవ్వ వాడి చికెన్ కూడా వాడాను. చికెన్ సాంబార్ అదే కదా, అంతే. మరి ఎందుకు ఆలస్యం? జొన్న రవ్వ చికెన్ సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. జొన్న రవ్వ చికెన్ సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన జొన్న రవ్వ, ఉడికించుకున్న కందిపప్పు, ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, ఉడికించిన కూరగాయలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కొత్తిమీర, మిరియాల పొడి, చింతపండు రసం, సాంబారు పొడి, తాలింపు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుందాం ముందు. నూనె వేసుకున్నాము. కొంచెం అందులో కూడా నూనె ఉంటుంది వేయగా. అయితే ఎప్పట్లాగే మనం చికెన్ని ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ వేసి ఉడకబెట్టేసుకొని తెచ్చుకున్నాను. ఈ వంటకి ఏంటంటే అన్నము చికెన్ ఉడికేసుకోవాలి, సాంబార్కి కావాల్సినవి ఏంటంటే పప్పు ఉడికేసుకోవాలి, అలాగే కందిపప్పు ఉడికేసుకొని కూడా పెట్టుకోవాలి రెడీగా. అలాగే జొన్న రవ్వ అన్నాను కదా, జొన్న రవ్వ అన్ని ఒక గ్లాస్ తీసుకుంటే ఒక 4 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అలాగే మన సాంబార్ అంటే చింతపండు రసం, ఇవన్నీ రెడీగా ఉంటే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా నేను ఈరోజు ఇంకా ఫాస్ట్గా అవ్వాలని పోపు కూడా రెడీ చేసేస్తాను. ఎంత అల్లం వెల్లిపాయ వేసినా కొంచెం మసాలా టచ్ ఉండాలి కాబట్టి కొంచెం హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసేస్తాను నేను. ఈ లోపల పసుపు వేస్తాను. పచ్చిమిర్చి. ఓకే, అలాగే మనం ముందే ఉడకపెట్టుకున్న చికెన్. ఒకవేళ మనకి కావాలి అంటే అల్లం వెల్లిపాయ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చికెన్లో అల్లం వెల్లిపాయ వేసాను కాబట్టి ఇంకా మళ్ళీ వేయట్లేదు. ఓకే, కారం, రెసిపీకి కావాల్సినంత ఇక్కడ ఈ చికెన్ సరిపడంతా వేసేస్తున్నాను, అంటే సాంబార్కి కూడా సరిపడా. ఇది ధనియాలు జీలకర్ర పొడి, ధనియా జీలకర్ర పొడి వేస్తాము. కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పట్టిన తర్వాత ఇంకా మనము సాంబార్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. అదే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ చికెన్ ఇట్లా ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇంకో గిన్నెలో పోపు వేసుకొని సాంబార్ రెడీ చేసి అన్ని కలపచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఇట్లా ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి అన్ని ఒక దాంట్లో ఒకేసారి చేసేది. సో ఇప్పుడు మనము జొన్న రవ్వ వేద్దాము. ఉడికించుకున్న జొన్న రవ్వ
పప్పు మామూలుగా మనం సాంబార్కి ఉడికిస్తాం కదా, అది. ఒకవేళ ఇది రైస్తో చేసుకోవాలంటే రైస్, ఉడకపెట్టిన రైస్. ఇప్పుడు అందరం హెల్దీగా ట్రై చేస్తున్నాం కదా, జొన్నలు, సజ్జలు, కినోవా ఇట్లా. కాయగూరలు కూడా ఉడికించేస్తాం. కాయగూరలు కూడా, ఈ కాయగూరలు వచ్చేసి మనకి క్యారెట్, ఆనపకాయ, ఇది ములక్కాడ అన్ని ఉడికించి, టమాటా అన్నీ ఉడికించినాయి. సో అది కలపటం అయిపోయాక ఇవి కూడా, ఎందుకంటే ఇవి ఉడికిపోయాయి కాబట్టి మరి లేహం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇవి వేసేయండి కాయగూర. సో ఇప్పుడు సొరకాయ, క్యారెట్, ములక్కాడ ముక్కలు, తర్వాత టమాటా కూడా ఉడికించింది. తర్వాత చింతపండు పులుసు, అలాగే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాము, మళ్ళీ వేస్తాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలో అంత చూసుకోవచ్చు. దీంట్లో వేయాల్సింది సాంబార్ పౌడర్, సాంబార్ పొడి వేసేస్తుంది. కొత్తిమీర. ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికించేసాక రెడీగా ఉన్న మన పోపు వేసేసి డిష్ అవుట్ చేయడం, అంతే. అంతే. అయితే కాకపోతే మనం ఇవన్నీ ఉడికించి రెడీగా పెట్టాం కాబట్టి ఇంత ఈజీగా అయింది. లేకపోతే చికెన్ తో పాటు ఆల్ వెజిటబుల్స్ ఉడికించేసుకోవచ్చు కదా, ఉడికించుకోవచ్చు. సో బాగా ఉడికిపోయింది, ఆపేసేయండి, ఇంకా పోపు వేయటమే. సో మన పోపు కూడా రెడీగా పెట్టేసాం. మన జొన్న రవ్వ చికెన్ సాంబార్ రెడీ. పోపు మనం నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సర్వింగ్ బౌల్లో తీద్దాం. చికెన్ ముక్కలు, కూరగాయల ముక్కలు, జొన్న రవ్వ చికెన్ సాంబార్ రెడీ. వీనా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. సూపర్, బాగుందా? చాలా బాగుంది. అంటే ఎప్పుడు రైస్తో తింటాము, అమ్మో చాలా ఎక్కువ అయిపోద్దేమో అలా అలా అనుకుంటాము, కానీ జొన్నలతో ఇటు మధ్య బాగా తినమంటున్నారు కదా హెల్తీ అని. ఇలా చేసుకొని తినండి, ఏం తిన్నామో కూడా తెలియకుండా అలా అలా టేస్టీగా వెళ్ళిపోతుంది అనమాట. చికెన్ సాంబార్ అసలు అదిరిపోయింది. సాంబార్లో చికెను అలానే జొన్నలు ఉడికించి వేయటం, ఇదంతా చాలా చాలా సింపుల్గా చేసాము, అలానే చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. జొన్న రవ్వ చికెన్ సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన జొన్న రవ్వ, ఉడికించుకున్న కందిపప్పు, ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీలకర్ర పొడి, ఉడికించిన కూరగాయలు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన కొత్తిమీర, మిరియాల పొడి, చింతపండు రసం, సాంబారు పొడి, తాలింపు. జొన్న రవ్వ చికెన్ సాంబార్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడెక్కనివ్వాలి. హోల్ గరం మసాలా వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించిన చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి కూరకి కావాల్సిన కారం అంతా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ధనియా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, తర్వాత ఉడికించుకున్న జొన్న రవ్వ వేసుకోవాలి. ఉడికించిన కందిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయలు
ఉల్లిపాయల ముక్కలు, ఉడికించిన టమోటా, చింతపండు రసం వేసి బాగా కలపాలి. తర్వాత సరిపడిన నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సాంబార్ పొడి వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి ఇది బాగా దగ్గర పడిన తర్వాత తాలింపు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన జొన్న రవ్వ చికెన్ సాంబార్ రెడీ. శ్రీదేవి గారు, చాలా టేస్టీగా, అంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్న వంటని ఎంత ఈజీగా చేసుకోవచ్చు అన్ని అనేది కూడా చెప్పారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా జొన్న రవ్వ చికెన్ సాంబార్ ఎలా తయారు చేసామో. చాలా వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరు తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.